నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. నెలలు నిండకుండా జన్మించిన చిన్నారికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ వైద్యులు. నెలలు నిండకుండా 1.79 కిలోల బరువుతో ఆడపిల్ల జన్మించిందని, వాంతులు మూత్రం తగ్గడం వంటి లక్షణాలతో ఆసుపత్రికి రాగా చిన్నారిని పరీక్షించిన వైద్యులు సమస్య తీవ్రంగా ఉండటంతో ఐసీయూలో చేర్చామన్నారు. అడ్వాన్స్ డయాగ్నోస్టిక్ ఇమేజింగ్ ద్వారా మిడ్గట్ వాల్వులస్ మాల్ రొటేషన్ తో శిశువు బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. సుమారు 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స నిర్వహించి మడతపడిన చిన్న ప్రేగులను తిరిగి వాటి స్థానంలో ఉంచడం జరిగిందన్నారు. శస్త్రచికిత్స తర్వాత శిశువుని ఐసీయూలోనే ఉంచి ఐవి యాంటీబయాటిక్స్ పోషకాహారం అందించామని, 1 వారంలోనే నోటి ద్వారా ఫీడ్ ను అందించేలాగా పురోగతి సాధించామని తెలిపారు. శిశువు కోలుకొని 1.77 కిలోల బరువుకు చేరుకున్నాక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. ప్రతి 60,000 మంది పుట్టిన పిల్లల్లో ఒకరికి ఇటువంటి సమస్యలు పుడుతున్నారని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు పరిగే రవీందర్ రెడ్డి, మధుమోహన్, సవిత, శిల్ప, నిర్మల్ రెడ్డి, ప్రశాంతి పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్ లో సో థ్యాంక్ యూ ఆల్ అగైన్. అండ్ సర్జరీ గురించి ప్రాబ్లం గురించి డాక్టర్ గారు చెప్తారు, తర్వాత అనస్థీషియా వాళ్ళు థియేటర్లో ఏం చేస్తారు అనస్థీషియా డాక్టర్స్ చెప్తారు. బట్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై టీమ్, మై సర్జన్ డాక్టర్ మధుమోహన్ గారు అండ్ అనస్థీషియా టీమ్, నర్సెస్, మాకు ఎక్స్పర్ట్ నర్సెస్ ఉన్నారు కాబట్టి ఇది మేము బేబీని కరెక్ట్గా డీల్ చేయగలిగాం. అండ్ ఐ థ్యాంక్ అడ్మిన్ టీమ్, బ్రాండింగ్ టీమ్ ఫర్ హెల్పింగ్ us and supporting us for looking after this baby. And thank you all. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్. ఈ బేబీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం డెప్త్కి వెళ్ళకిన ముందు ఏంటంటే ప్రీటర్మ్ అంటే ఏంటనేది మేము తెలియాలి. ఎందుకు మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచాము, ఎందుకంటే ఈ బేబీ ప్రీటర్మ్ అంటే యూజువల్లీ ఏదైనా పిల్లలు పుట్టేటప్పుడు 9 నెలలకు పుట్టారు అని అంటారు. ఈ బేబీ ఏదైతే ఉందో 9 నెలలకి ముందు పుట్టింది అన్నట్టు. సో అలాంటి బేబీకి సొంతంగానే తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సొంతంగా ఊపిరి తీసుకోకపోవడము, కాసేపు తీసుకుంటారు మళ్ళీ మర్చిపోతుంటారు. రెండోది ఏంటంటే బరువు తగ్గుతుంటారు అన్నట్టు. ఈ బేబీ పుట్టినప్పుడు నార్మల్గా సహజంగా ఒక బేబీ టర్మ్ అంటే 9 నెలలకు పుట్టే పిల్లలకి 2.5 కేజీల నుంచి 3 కేజీలు 3.5 కేజీలు ఉంటాయి అన్నట్టు. కానీ మన బేబీకి ఏదైతే ప్రీ టర్మ్ అంటే నెల కింద ముందు ఆ టర్మ్ కింద ముందు పుట్టింది కాబట్టి వెయిట్ తక్కువ ఉంటుంది. అలాంటి బేబీస్కి ఏమవుతుందంటే 2-3 ప్రాబ్లమ్స్. ఒకటి సొంతంగా ఊపిరి తీసుకోకపోవడం, నార్మల్గానే ఊపిరి తీసుకోకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. రెండోది వెయిట్ చాలా తక్కువ ఉంటుంది, 1.7 కేజీస్ బేబీ పుట్టినప్పుడు. కాబట్టి ఏం చేయాలన్నా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఈ బేబీ నార్మల్గా అలాగే బతకడం కష్టం. అలాంటి బేబీస్కి కొన్ని వామిటింగ్స్ అంటే పచ్చగా వామిటింగ్స్ ఏదైతే జరిగినాయో అప్పుడు మనం కొన్ని అడ్వాన్స్డ్ రేడియాలజికల్ టెస్ట్, డాప్లర్ స్టడీ కానీ కొన్ని రేడియాలజికల్ టెస్ట్ చేస్తే దాంట్లో బయటపడింది ఏంటంటే మాల్ రొటేషన్ అనే ఒక ప్రాబ్లం, పేగుల్లో మాల్ రొటేషన్ అనే ప్రాబ్లం బయటపడింది. ఈ మాల్ రొటేషన్ అంటే ఏంటంటే సహజంగా ఏంటంటే ఈ పేగులు ఏదైతే బిడ్డ కడుపులో డెవలప్ అయ్యేటప్పుడు ఇది ఫస్ట్ ఒక 90 డిగ్రీస్, నెక్స్ట్ ఇంకొక 90 డిగ్రీస్, నెక్స్ట్ ఇంకొక 90 డిగ్రీస్, అంటే 3 సార్లు అది 90 90 90 అంటే 270 డిగ్రీస్ తిరుగుతుంది అన్నట్టు బేబీ. మన ఈ బేబీకి ఏమైందంటే ఒక 90 డిగ్రీస్ అయిన తర్వాత 180 డిగ్రీస్ ఆగిపోయింది అన్నట్టు. దాన్ని కంప్లీట్గా రొటేషన్ కాలేదు కాబట్టి మాల్ రొటేషన్ అంటాం. ఇలాంటి బేబీస్కి సహజంగా మాల్ రొటేషన్ లెక్కనే ప్రెసెంట్ కావచ్చు. కానీ ఈ బేబీకి ఏమైందంటే మాల్ రొటేషన్తో పాటు ఇంకొక ప్రాబ్లం వచ్చింది, అది మిడ్గట్ వాల్వులస్ అంటారు. అంటే చిన్న పేగులు ఏదైతే మిడ్గట్ ఉంటుందో మధ్య భాగంలో పేగులు ఎప్పుడైతే సరిగా రొటేట్ కాదో అది మడతపడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. అంటే మొత్తం ఇట్లు మనం హ్యాంగ్ చేసుకున్నట్టు, అంటే పేగులు మొత్తంగా రొటేట్ అయిపోతాయి అన్నట్టు. అలా రొటేట్ అయినాయంటే ఎన్ని క్షణంలో కానీ బేబీ ప్రాణాపాయం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఏంటంటే బేబీని ఎమర్జెన్సీగా రిసస్టేట్ చేసి కాసేపు ముందు డాక్టర్ గారు అన్నట్టు యాసిడ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నట్టు. యాసిడ్స్ అంటే బాడీలో కొన్ని లాక్టేట్స్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అలాంటి బేబీస్కి దానంతా కరెక్షన్ చేసుకొని వెంబటనే బేబీని ఫస్ట్ ఆ స్టమక్ని డీకంప్రెస్ చేయాలంటే ల్యాపరోటమీ అంటే కడుపు ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఈ బేబీకి ఫస్ట్ ఏదైతే వాల్వులస్ అంటామో దాన్ని ఫస్ట్ డీవాల్వులస్ చేయాలంటే దాన్ని నార్మల్గా చేసి అయినాక ఆ 180 డిగ్రీస్ నుంచి మళ్ళీ మనం 270 డిగ్రీస్కి డీరొటేట్ చేసుకొని, రెండోది ఏంటంటే ఏదైతే అలాగే వదిలిపెడితే మళ్ళీ ఇంకొకసారి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఒక ల్యాడ్స్ ప్రొసీజర్ అని చేస్తామన్నట్టు. అదొక టెక్నిక్, ఒక 5-6 పాయింట్లు ఉంటాయి దాంట్లో. డియోడినం అంటే చిన్న పేగుకు ఫస్ట్ భాగంలో ఉన్నది బాగా పేగుకు అతుక్కుంటుంది కాబట్టి దాన్ని రిలీజ్ చేయడము, మళ్ళీ ఆ పేగును మడతపడకుండా పోవడానికి మీసెంట్రీ అంటారు దాన్ని, ఏదైతే పేగులకు బ్లడ్ సప్లై ఇస్తుందో దాన్ని వైడ్ చేస్తామన్నట్టు. అలా ఒక 3-4 టెక్నిక్లతో ఈ సర్జరీ చేసి మళ్ళీ ఫ్యూచర్లో ఇది మళ్ళీ మడత పడకుండా కావడానికి
రెండోది ఏదైతే పేగులు మాల్ రొటేషన్ అయినాయో దాన్ని మళ్ళీ డీరొటేట్ చేస్తాం అన్నట్టు. ఈ 2 సర్జరీస్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఆ పేగుల్ని కడుపులోకి లోపల పుష్ చేసేసి ఈ క్లోజ్ ద అబ్డామెన్. మనకు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి పిలవడానికి రీజన్ మెయిన్లీ ఏంటంటే నార్మల్గానే ఈ 1.7 kg పేగులు సొంతంగా ఊపిరాడమే ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక చిన్న ఇంజెక్షన్ చేసినా నొప్పికి తట్టుకోలేనప్పుడు ఇంత పెద్ద సర్జరీ ఒక 3 నుంచి 4 గంటల సర్జరీని మనం తట్టుకోగలిపియాలా అంటే దానికి ఒక అడ్వాన్స్డ్ అనస్థీషియా కేర్ కావాలి అండ్ అడ్వాన్స్డ్ న్యూరోటాలజీ బ్యాకప్ కావాలి. ఇది అన్ని సెంటర్స్లోనూ అంత ఈజీగా బతికేయడం చాలా కష్టం. 3 kg బేబీనా 4 kg బేబీలు అట్లా బేబీస్కినే మనం మేనేజ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ 1,700 గ్రాముల బేబీస్కి బతికేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి బేబీస్కి కొన్ని అడ్వాన్స్డ్ ఈ న్యూరోటల్ కేర్ ఉంది కాబట్టి వాళ్ళని వెంటిలేట్ చేయడం బ్యాకప్గా మనం మళ్ళీ ఆ ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకొని బేబీని ఒక 2-3 days మంచిగా పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకొని మనం ఒక 5th day ఎప్పుడైతే పేగులు కదలడం మొదలెట్టినాయో స్లోలీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేసుకొని ఛాలెంజ్ చేస్తాం అన్నట్టు తట్టుకుంటుందా లేదా మనం. మళ్ళీ ఒక 2 రోజుల్లో మళ్ళీ ఏదైనా మడత పడుతుందో జాగ్రత్తగా చూసుకొని అంత బాగున్న తర్వాత బేబీని అరౌండ్ 8th day మనం డిశ్చార్జ్ చేయగలిగినాం సక్సెస్ఫుల్గా. ఒక ఇంట్రెస్టింగ్ బేబీ ప్రీటర్మ్ బేబీ గురించి మాట్లాడదామని మీ అందరికి రిక్వెస్ట్ చేశాం. చాలా రేర్ ప్రాబ్లం ఒక ప్రీటర్మ్ బేబీకి వచ్చింది. ఈ ప్రాబ్లం మేము నవంబర్లో ఫేస్ చేశాము. బేబీ నవంబర్లో డెలివరీ బాన్ అయింది. బేబీ పుట్టిన తర్వాత కొంచెం వామిటింగ్ ఉంది, తర్వాత 3 daysలో సెట్ అయింది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ సివియర్ వామిటింగ్తోని బేబీని తీసుకొని వచ్చారు పేరెంట్స్. ఆ పాపకి ఆ రోజు వచ్చినప్పుడు పసర్తోని వామిటింగ్స్ వస్తుండే, పొట్ట మొత్తం ఉబ్బింది, అబ్డామినల్ డిస్ట్రక్షన్ అంటాము. వచ్చినప్పుడు చాలా సీరియస్గా ఉండే పాప, యాసిడ్ బిల్డప్ అయ్యి డీహైడ్రేషన్తోనే వచ్చిండే పాప. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే ఒక రేర్ సర్జికల్ ప్రాబ్లం అని తేలింది. సో సర్జరికల్ ప్రాబ్లం ఏంటిది అది డాక్టర్ గారు మాట్లాడతారు. సో సర్జరీ అయిన తర్వాత బేబీ థియేటర్ నుంచి అనస్థీషియా వాళ్ళు, సీనియర్ సర్జన్, మాకు ఎక్స్పర్ట్ టీమ్ బాగుంది కాబట్టి సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యి ఎన్ఐసియూకి వచ్చిన తర్వాత ఫ్యూ అవర్స్లో బేబీని వెంటిలేటర్ మీద తీసేసి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బేబీని కంఫర్టబుల్గా పెట్టి, అప్పుడే సర్జరీ అయింది కాబట్టి మనం ఫీడ్స్ ఇవ్వలేము, బేబీని కొన్ని రోజులు టీపీఎన్ మీద పెట్టి అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ బేబీకి ఇచ్చి తర్వాత ఫీడ్ స్టార్ట్ చేసి ఆపరేషన్ అయిన 8 daysకి బేబీని ఇంటికి పంపించాం. సో పాప పుట్టినప్పుడు వెయిట్ 1.75 ఉండే, ఇంటికి పోయి మళ్ళీ వచ్చినప్పుడు 1.6 kilos ఉండే బేబీ. నార్మల్గా 3 kilos బేబీ బర్త్ వెయిట్ ఉంటుంది. ప్రీటర్మ్ బేబీ కాబట్టి తక్కువ ఉండే, వచ్చినప్పుడు ఇంకా తక్కువ ఉంది. బికాస్ బేబీ వామిటింగ్ డీహైడ్రేషన్తో బరువు తగ్గి చాలా సీరియస్గా ఉండే. బట్ లక్కీగా మాకు మంచి టీం ఉంది కాబట్టి బేబీకి రేర్ సర్జరీ అయినా మంచిగా సక్సెస్ఫుల్గా బేబీని ఇంటికి పంపగలిగినాం. ఈ ప్రాబ్లం యాక్చువల్గా టర్మ్ బేబీస్కి 6,000 మంది పిల్లలు పుడితే ఒక్కరికి వస్తుంది. ఈ ప్రాబ్లం ప్రీటర్మ్ బేబీస్కి 60,000 మంది పుడితే ఒక్కరికి వస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ రేర్ ప్రాబ్లం. మాకు మంచి టీం ఉంది కాబట్టి బేబీని సక్సెస్ఫుల్గా మేము ట్రీట్ చేసి ఇంటికి పంపగలిగాం. శిల్ప, సీనియర్ కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్. ప్రీటర్మ్ బేబీస్ అనగానే మాకు మెయిన్గా వచ్చేది ఏంటంటే వాళ్ళు ఆర్గన్స్ అంటే డెవలప్గా ఉండవు. సో మేము ఇచ్చే డ్రగ్స్ కూడా చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకొకటి వాళ్ళు బాడీ ఫ్యాట్ ఉండదు కాబట్టి ఓటీలో ఉండే చల్లదనానికి కూడా వాళ్ళు టెంపరేచర్ మెయింటైన్ చేయలేరు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు న్యూ బార్న్స్ ప్రీటర్మ్స్లో వాళ్ళు షుగర్ కూడా ఎక్కువ స్టోర్ ఉండదు. సో వాళ్ళు వెంటనే షుగర్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ 3 గంటల సర్జరీ అంటే ఇవన్నీ మేము మెయింటైన్ చేయాలి. అండ్ బేబీ ఆల్రెడీ వామిటింగ్స్ హిస్టరీతో వచ్చింది కాబట్టి ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ కూడా మేము చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చింది. అండ్ 3-4 hours అంటే ముందు నుంచి చాలా స్ట్రెస్లో ఉంది కాబట్టి వెంటనే మేము అనస్థీషియా నుంచి కూడా బయటికి తీసుకురాలేదు. అది మేము ఐసీయూకి షిఫ్ట్ చేసి కొంచెం బేబీ సెటిల్ అయిన తర్వాత ట్యూబ్ తీయడానికి కొంచెం వీలైంది. ఎక్కువ స్ట్రెస్లో బయటకు తీసుకొస్తే అంత మళ్ళీ రీఇంట్యుబేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
మేము ఎనస్థీషియా నుంచి కంప్లీట్గా బయటకు తీసుకోకుండా ఐసీయూకి షిఫ్ట్ చేసాం వెంటిలేటర్. ఒక 4 గంటల తర్వాత బేబీ సక్సెస్ఫుల్గా ఎనస్థీషియా రికవరీ అయింది సర్జరీ స్ట్రెస్ నుంచి. అండ్ పిల్లల్లో ఏంటంటే మేము పెయిన్ కిల్లర్స్ ఎక్కువ ఇవ్వడానికి లేదు, సో దానికి మేము కాడల్ అనస్థీషియా అని ఇస్తాం. అదేంటంటే పెయిన్ కిల్లర్ ఇట్ విల్ యాక్ట్ ఫర్ 8 to 10 hours, సో బేబీస్ విల్ బి వెరీ కంఫర్టబుల్. సో మల్టిపుల్ డ్రగ్స్ అవసరం కూడా పడదు. అందు గురించి అనస్థీషియా ఇన్ ప్రీటర్మ్స్ అంటే అన్ని ఒక్కొక్క స్టెప్ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఏ చిన్నది కూడా మేము వదలడానికి లేదు. ఎవ్రీ స్టెప్ వీ హ్యావ్ టు ఒక్కొక్కటి చూసుకుని అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలాగా చేస్తే సక్సెస్ఫుల్గా కేస్ కంప్లీట్ అవుతుంది.